మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హన్మకొండ జిల్లాలో అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముల్కనూరు వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యంలో అధికారులపై మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి హన్మకొండ జిల్లా ఎలత్కూరు వరకు జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులు నత్తనడకన సాగడంపై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులను ఆదేశించారు. బయటపడి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఆ భావన నుంచి బయటికి వస్తలేరు. వాళ్ళు ఇంకా ప్రతిపక్ష బాధ్యతగా ప్రభుత్వానికి సలహా ఇవ్వండి, విమర్శించండి, ఉద్యమించాలంటే ఇందిరా చౌక్ ధర్నా ఓపెన్ చౌక్ ఇచ్చినాం. కానీ అదన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పద్ధతి ఉండాలి. వాటిని దాటిపోతూ ఉన్నారు. అది మంచిది కాదు. ఇది శాసనసభ మేము నడపడానికి కూడా ప్రతిపక్షాలకు గొంతునిచ్చి మాట్లాడేది కూడా అన్ని రకాలు ఇస్తాను. కాబట్టి ఎక్కడ కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హన్మకొండ జిల్లాలో అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముల్కనూరు వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల జాప్యంలో అధికారులపై మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులు నత్తనడకన సాగడంపై మంత్రి పొన్నం సీరియస్ అయ్యారు. పనుల్లో స్పీడ్ పెంచాలని అధికారులను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. టీఎస్ఓని ఈ రోజు హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ జరుగుతున్నటువంటి రహదారి పనుల విస్తరణ పనుల్లో జాప్యం పైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అటు తన నియోజకవర్గమైన హుస్నాబాద్ నుంచి ఇటు హన్మకొండకు రావడానికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ముల్కనూరు సిద్దిపేట హైవేకి సంబంధించిన పనులు నత్తనడకన సాగడంతో నిత్యము తన పర్యటనలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రజలకు వాహనాలకు పెద్ద ఎత్తున అంతరాయం కలుగుతున్నా కూడా ఇటు జాతీయ రహదారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి వారిని ఆ ఘటనా స్థలానికి పిలిపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అదేవిధంగా గత కొద్ది రోజులుగా అటు మట్టి పనులు కావచ్చు, ఇటు విస్తరణ పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ తరుణంలో అధికారులను అక్కడికి పిలిపించి మరి వెంటనే పనులు పూర్తి చేయాలి, ఆలస్యం అయితే గనక చర్యలు ఉంటాయని అంటూ కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా 2 నెలల లోపల పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేయాలని కూడా డెడ్ లైన్ కూడా విధించాడు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గత కొద్ది రోజులుగా నిత్యం అక్కడ ఇబ్బందులు పడేదాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రోజు మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి మరి ఈ యొక్క అధికారులను పిలిపించి వారికి ఈ యొక్క ఘటన పైన సీరియస్ అయ్యారు. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.